ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల సెగ ఇప్పుడు నేరుగా వంటగదికి తగిలేలా ఉంది. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరలను పెంచేందుకు ప్రముఖ FMCG కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్యాకేజింగ్ ఖర్చులు భారం అవ్వడం, రవాణా వ్యయాలు అధికమవ్వడంతో లాభాలను కాపాడుకునేందుకు ఈ కంపెనీలు ధరల పెంపును ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఇప్పటికే ఒక విడత ధరలను పెంచిన కంపెనీలు ఇప్పుడు మరోసారి బాదుడుకు రెడీ అంటున్నాయి. ధరల పెంపుకు కంపెనీలు బలమైన కారణాలనే చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగిందని, దీనికి తోడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కంపెనీల మార్జిన్లపై దెబ్బ కొడుతోంది. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. ఫలితంగా ముడి సరుకుల దిగుమతి వ్యయాలు 40 నుండి 50% వరకు పెరిగాయని కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ ఎర్నింగ్ కాల్స్ లో స్పష్టం చేశారు. ప్రముఖ కంపెనీలు ఇప్పటికే తమ ప్లాన్స్ ప్రకటించాయి. డాబర్ ఇండియా ఇప్పటికే 4% ధరలను పెంచగా పరిస్థితిని బట్టి మరిన్ని మార్పులుంటాయని CEO మోహిత్ మల్హోత్రా తెలిపారు. బిస్కెట్ల దిగ్గజం బ్రిటానియా ప్యాకేజింగ్ ఖర్చులు 20% పెరగడంతో గుడ్ డే, మ్యారీగోల్డ్ వంటి బ్రాండ్ల ధరలను పెంచడమో లేదా ప్యాకెట్ పరిమాణం తగ్గించడమో చేస్తామని స్పష్టం చేసింది. ఇక సర్ఫ్ ఎక్సెల్, డోవ్ వంటి బ్రాండ్లు ఉన్న HUL కూడా ముడి సరుకుల భారం వల్ల మరో విడత ధరల పెంపు తప్పదని సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయనే భయం కంపెనీల్లో ఉంది. అందుకే ఒక తెలివైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. ₹5, ₹10 అలాగే ₹15 ఖరీదు చేసే చిన్న ప్యాకెట్ల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాయి. దీనివల్ల సామాన్యుడు ఒకేసారి ఎక్కువ ఖర్చు చేయలేకపోయినా ఈ చిన్న ప్యాకెట్ల ద్వారా కంపెనీల వ్యాపారం సాఫీగా సాగుతుందని భావిస్తున్నాయి. అలాగే వినియోగదారులకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను కూడా కంపెనీలు భారీగా తగ్గిస్తున్నాయి. ఫెవికాల్ తయారీ సంస్థ పిడిలైట్, పానీయాల సంస్థ వరుణ్ బెవరేజెస్, టాటా కన్స్యూమర్, నెస్లే ఇండియా వంటి దిగ్గజాలన్నీ ఇదే బాటలో నడుస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లోనే కొన్ని కంపెనీలు 2 సార్లు ధరలు పెంచాయి. వెరసి సామాన్యుడు తన నెలసరి ఖర్చులను రీడిజైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.